అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏకదం ముచ్చట్లు. చలో రాజక్కొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది. కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళా ఎన్నికలు పెట్టాలని జబల్పూర్ హైకోర్టు పోయిండులో. అయ్యో ఏమైంది అంటే ఎన్నికల సంఘం సూచనల ప్రకారంగా జిల్లా ఎన్నికల అధికారి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత వివిప్యాట్ రోల్ ను భద్రపరచలేదని పిటిషన్ లో రాసిచ్చిండు. ఇంకా రాజ్గఢ్ లోక్సభ నియోజకవర్గంలో ఆయనను ఓడించిన బీజేపీ నేత రోడ్మల్ నగర్ గెలుపుని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కోర్టు మెట్లెక్కిండు. అయితే దిగ్విజయ్ సింగ్ రాజ్గఢ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. బీజేపీ అభ్యర్థి రోడ్మల్ నగర్ చేతిలో ఓడిపోయిండు. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఎన్నికల కమిషన్ ప్రకారంగా విప్యాట్ రోలు భద్రపరచాలి, కానీ గట్ల భద్రపరచలేదు. అంత గలత్ జరిగింది. అప్పుడు ఇది ఎన్నికల పవిత్రతను దెబ్బతీసే చర్య అని దిగ్విజయ్ సింగ్ తరపున న్యాయవాది అగర్వాల్ అనుకొచ్చిండు. గిట్ల మాకు చాలా మాటలు ఈవీఎం మిషన్ల మీద అనుమానం కొట్టింది, కానీ దీని మీద ఎన్నికల సంఘం గాని సర్కార్ గాని ఏం సమాధానం చెప్తలేదు అని మొరబెట్టుకున్నారు. గట్లనే గదే టైంలో ఏప్రిల్ 26 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎన్నికల సంఘము అమలు చేస్తలేదని కూడా చెప్పుకొచ్చిండ్రు. టెక్నికల్ కారణాలతోని నేను పిటిషన్ ఇస్తున్నా, గిసొంటి అంశాలు ఇంకా చాలా జరిగినాయని రాసుకొచ్చిండ్రు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి అని వెల్లడించిండ్రు. ఇంకా పిటిషన్ లా భారత రాజ్యాంగంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కూడా ఉల్లంఘించబడ్డదని ఆరోపించిండ్రు. ఇక ఈ పరిస్థితులలో ఈ ఎన్నికలు రద్దు చేయాలని కోరిండ్రు. మరి చూడాలి ఏమైతుందో కథ. గిది ఎలాంటి ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండు రీ T10.